అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి పదవిలో ఉండారన్న, అన్నీ నేర్చుకుంటున్నారు. మనకి సంవత్సరంన్నర అయ్యింది, కానీ ఆయన సినిమాల పరంగా కానీ ఇటు మంత్రి పదవి నేర్చుకోవడంలో కానీ ముందుకు వెళ్తున్నారు. అట్లాగే సేవ చేయడం అనే దాన్ని మర్చిపోలేదు. ఒక్క ఉదాహరణ ఏంటంటే, ఒక కరెంటు ఎంప్లాయర్కి జరిగిన కరెంట్ షాక్కి పిఠాపురంలో ఉన్న ఎంప్లాయర్స్ అందరికీ 6,000 రూపాయలు చేసే కిట్టు, విలువ చేసే కిట్టుని ఇచ్చారు. చూసావా, అక్కడే కొట్టేశాడు పిఠాపురంలో. ఆయన పిఠాపురం వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా అక్కడే కొట్టేశాడు. సేమ్ అదేవిధంగా సముద్రం పక్కన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి రోడ్లు వేశారు. అక్కడ మళ్ళీ వరదలు వచ్చినట్టే కొట్టుకుపోయాయి. కానీ ఒక కొండరాయి వేసి నువ్వు రోడ్డు వేస్తే ఎంత బలంగా ఉండిద్దని మళ్ళీ ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి చూపించాడు. ఈ రెండు చాలా నా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవడానికి. అట్లాగే రీసెంట్గా మొన్న ఒక పోలీస్ సభ అది జరిగినాయి, నా ఫోర్ట్స్ గురించి జరిగినాయి, పిల్లలకి బహుమతులు ఇవ్వటం అన్నీ జరిగినాయి. బహుమతులు ఇవ్వటం కామనే, కానీ నా ఊరికి రోడ్డు లేదన్నా అని అడిగిన దానికి మార్నింగే ఈవినింగ్ కల్లా రోడ్డు సెలక్షన్ అయ్యి పడిపోయింది. దగ్గర ఎన్ని 140 కిలోమీటర్ల రోడ్డు అంటే మాటలకు కాదు అది. అదే ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవడానికి. లోపల ఏదేదో అంటారు కానీ ఆయన బయటకు వచ్చి ఇంకా బాగా ప్రశ్నించాలి, బాగా అడగాలని ఆశ అయితే ఫ్యాన్స్కి ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఎలక్షన్ల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విధానం వేరే అనిపిస్తుంది. ఇప్పుడు కాముగా ఉండేప్పటికీ కొద్దిగా బాధ అనేది ఫ్యాన్స్కి ఉంది. మాట్లాడాలి, ఆయన ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి. ఆయన మంత్రి పదవికి తగ్గట్టు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఇట్లాగే ముందుకు వెళ్ళాలి, ముఖ్యమంత్రికి ఛాన్స్ నాకుంది అనే ఫీలింగు జనంలో కలిగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్న.